నమస్కారం ఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విదేశీ విద్యా దీవెన నిధుల విడుదల చేస్తున్న సీఎం జగన్. నెల్లూరు జిల్లాలో 20 మందికి 5,50,00,000 జమ. మెగా చెక్కును అందజేసిన జడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ. సమ్మెబాట పట్టిన కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ టీచర్లు. ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని ప్రధాన డిమాండ్లు. డీఈఓ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయులు ధర్నా. విజయనగరంలో లోకేష్ యువగళం విజయోత్సవ సభ. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా తరలి వెళ్లిన నేతలు కార్యకర్తలు. ప్రత్యేక రైలును ప్రారంభించిన అబ్దుల్ అజీజ్. గూడూరు టోల్ ప్లాజా వద్ద సిట్ పోలీసులు తనిఖీలు. 2 కార్లలో 80 కిలోల గంజాయి స్వాధీనం. 5 మంది తెలంగాణ స్మగ్లర్లు అరెస్ట్. విదేశాల్లో చదువుకోవాలని కలలుగనే విద్యార్థులకు జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం ఓ వరమని, ఈ పథకం ద్వారా ప్రపంచంలోనే పేరు పొందిన యూనివర్సిటీలలో చదువుకునే అవకాశం ఉందని జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన విదేశీ దీవెన నిధులు విడుదల కార్యక్రమంలో అరుణమ్మ వర్చువల్ గా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి బుధవారం జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం నిధులను బటన్ నొక్కి ఖాతాల్లో వేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నుండి వర్చువల్ గా జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి, నగర మేయర్ శ్రవంతి, జిల్లా కలెక్టర్ హరినారాయణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం మెగా చెక్కును అరుణమ్మ లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆనం అరుణమ్మ మాట్లాడుతూ, జగనన్న విదేశీ విద్యా దీవెనతో విదేశాల్లో చదవాలని కోరుకునే వారి కల సాకారమవుతుందన్నారు. ఇక నెల్లూరు జిల్లాకు సంబంధించి 20 మందికి ఈ పథకం ద్వారా 2,05,00,000 రూపాయలను జమ చేస్తున్నట్లుగా తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి, మేయర్ శ్రవంతి కూడా మాట్లాడారు. విద్యా దీవెన పథకం ద్వారా ఎంపిక కాబడిన విద్యార్థులకు నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. మీరు విదేశాలలో చదువుకోవాలనుకున్న కళలను ఈ పథకం ద్వారా మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సాకారం చేస్తున్నారు. ఈరోజు మన నెల్లూరు జిల్లాకు 2022, 23 మరియు 2023-24 ఆర్థిక సంవత్సరంకు జగనన్న విదేశీ విద్యా దీవెనకు సంబంధించిన 20 మంది విద్యార్థులకు గాను 2,05,94,012 రూపాయలు మరియు జగనన్న సివిల్ సర్వీస్ ప్రోత్సాహం కింద 5 మందికి 5 లక్షల రూపాయలు మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు చేతుల మీదుగా విద్యార్థులకు బ్యాంకుల ఖాతాలలో జమ చేయడం జరిగింది. కావున విదేశాలలో చదువుకోవాలనుకున్న కలలుగనే ప్రతి విద్యార్థిని ఈ ప్రభుత్వం ద్వారా అందే ప్రోత్సాహకాలను వినియోగించుకోవాలని, మీ భవిష్యత్తుకు మంచి బాటలు వేసుకొని చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, మీ తల్లిదండ్రులకు మన ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా మన అందరి తరఫున మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. కాబట్టి విదేశీ విద్యా దీవెన ద్వారా ముఖ్యమంత్రి గారు ఇందాక చెప్పారు, ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ఇంజనీర్ గానో మెడిసిన్ చేసేదో లేదంటే కలెక్టర్ గానో ఉండాలని చెప్పేసి ఆయన కోరిక అని చెప్పడం జరిగింది. కాబట్టి కనీవిని ఎరగని రీతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు 1,25,00,000 రూపాయలు, ఇతర విద్యార్థులకు 1 కోటి రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా పోతే ఈరోజు ఇంకొక కొత్త పథకం మొదలుపెట్టారు, జగనన్న సివిల్ సర్వీస్ ప్రోత్సాహం. ఇందులో ఎవరైతే ఆ సివిల్స్ పరీక్షలు ప్రిపేర్ అవుతూ ప్రిలిమ్స్ ఉత్తీర్ణత సాధించాక వాళ్ళకి సహాయంగా ఉండేదానికి 1,00,000 రూపాయలు, దాంతోపాటు మెయిన్స్కి అర్హత సాధిస్తే ఇంకొక 50,000 అదనంగా మొత్తం 1,50,000 ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి విద్యార్థి స్కూల్ నుంచి కాలేజ్ వరకు, అలాగే విదేశాలకు వెళ్ళే వరకు, తిరిగి వాళ్ళకి ఉద్యోగం వచ్చే వరకు ఈరోజు విద్యార్థులకి, వాళ్ళ పేద విద్యార్థులకి, తల్లిదండ్రులకి తోడుగా ఉంటున్న జగనన్నకి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పేద కుటుంబంలో ఉంటూ విదేశాల్లో చదవాలి అని ఒక కళతోటి జీవించే పిల్లలందరికీ కూడా ఒక ఆశని కల్పించే విధంగా ఈ విదేశీ విద్యని కానుకగా ఇచ్చి పేద ప్రజల పిల్లలందరినీ కూడా విదేశాల్లో చదివించాలని ఒక ఆలోచనతోటి
వారికి ఒక మంచి భవిష్యత్తుని కల్పించే విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన సాగించడం జరుగుతుంది. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ కుటుంబాలకు సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి అవసరాన్ని కూడా వారి కుటుంబ సభ్యుల్లో ఉంటే ఏ విధంగా ఆ సమస్యలు తెలుస్తాయి ఆ కుటుంబంలో, ఆ విధంగా ఈరోజు పరిపాలన అందిస్తూ అన్ని రాష్ట్రాలకు కూడా దిశానిర్దేశం చేసే విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు సాగుతున్న తెలిసింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి మీ తల్లిదండ్రుల ఆశీస్సులు ఎప్పుడు అందజేసే విధంగా మనమంతా కూడా అండగా ఉండే విధంగా ఉండాలని, మీకు ఒక మంచి భవిష్యత్తు ఉండే విధంగా మీరు ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ. మాది నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ మండలం. మేము సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఈ సంవత్సరం క్వాలిఫై అయ్యాము. దానికి తగినట్టుగా మాకు జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం స్కీమ్ కింద ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళకి 1 lakh రూపీస్ ఇవ్వడం జరిగింది. ఈ స్కీము నాలాంటి ఎంతో మంది ఆస్పిరెంట్స్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని ఆశిస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. పొదలకూరు చరిత్రలో కనీవిని ఎరుగని విధంగా 2019 నుంచి నేటి వరకు తన హయాంలో 38 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. పొదలకూరు పట్టణంలో పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మరోవైపు స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు పట్టణంలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి బుధవారం పర్యటించారు. పొదలకూరుకు చేరుకున్న మంత్రికి స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా పొదలకూరులో ప్రారంభోత్సవానికి ముస్తాబవుతున్న కాకాని తండ్రి కాకాని రమణారెడ్డి విగ్రహ ఏర్పాటు పనులను పరిశీలించారు. అనంతరం 80 లక్షలతో చేపట్టనున్న విద్యుత్ లైన్ మార్పు పనులు ప్రారంభించారు. 30 లక్షలతో నిర్మించనున్న రోడ్లకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం జరిగిన సభలో లబ్ధిదారులకు మంత్రి ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆరోగ్యశ్రీ పరిధిని 25 లక్షలకు పెంచిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కిందన్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధికి కూడా పెద్దపీట వేస్తూ గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రోడ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. ఇక సర్వేపల్లి నియోజకవర్గానికి తనకు ముందు చాలా మంది ఎమ్మెల్యేలుగా పనిచేశారని, వారికంటే ఎక్కువ అభివృద్ధి చేసింది తానేనని ఆయన పేర్కొన్నారు. ఇక పొదలకూరుకు త్రాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కరించేందుకు నూతన పైప్ లైన్ నిర్మాణాన్ని చేపడుతున్నామని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని కోరారు. పేదవాడు సంవత్సరానికి 25 లక్షల రూపాయల వరకు వైద్యం చేయించుకున్నటువంటి కొత్త ఆరోగ్యశ్రీ కార్డు ఈరోజు మీకు అందించబోతున్నాం. దాని ద్వారా వచ్చేటువంటి ఉపయోగాలు 5 లక్షల రూపాయలు పరిమితి ఉన్నటువంటి కుటుంబాలకి ఆరోగ్య కార్డు వస్తుంది. 25 లక్షల రూపాయలతో మీరు ఎన్నిసార్లు చూపించుకున్నా ఆ 25 లక్షల వరకు చూపించుకోవచ్చు. మీ కుటుంబంలో ఎంతమంది వెళ్ళినా ఎన్నిసార్లు చూపించుకున్నా 25 లక్షల వరకు వైద్యం అందించేటువంటి పరిస్థితి. ఇంతకుముందు ఒకసారి చేరితే రెండోసారి ఇంకో కుటుంబ సభ్యుడికి అవకాశం లేదు. మీరు ఒకసారి పోతే డబ్బులు అయిపోతే రెండోసారికి అవకాశం లేదు. సంవత్సరం రోజులు గమ్ముకుండాలి, లేదా డబ్బులు కూర్చోబెట్టుకోవాలి, వైద్యం అందేటువంటి పరిస్థితి లేదు. వాటికి సంబంధించి ఈరోజు ఇచ్చాం. అందులో భాగంగా ఒక్కసారి లెక్క చూస్తే నెల్లూరు జిల్లాకి సంబంధించి దాదాపుగా 8,42,530 కుటుంబాలు ఉంటే మన నెల్లూరు జిల్లాలోనే 8,42,530 కుటుంబాల్లో 7,57,754 మందికి, అంటే 90% కుటుంబాలకి ఈరోజు ఎవరన్నా మహారాజులుగా ఉండేటువంటి వాడికి తప్ప మధ్య తరగతి కుటుంబాలు, మధ్య తరగతి కన్నా కాస్త ఎక్కువగా ఉన్నటువంటి కుటుంబాలకు కూడా ఈరోజు ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా అవకాశం కల్పించేటువంటి పరిస్థితి ఏర్పడింది అని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాను. ఈరోజు ఒకసారి చూస్తే దాదాపుగా 108, 104 సేవలు. కానీ గతంలో సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, పడమట అస్తమిస్తాడనేటువంటిది ఎంత వాస్తవమో 2024 ఎన్నికల్లో తిరిగి ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం అని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో అన్ని విధాల ఈరోజు హోదా అనేటువంటిది భావించకుండా మీ సేవకుడిలాగా అనేక సందర్భాల్లో మీ అందరికీ చెప్పా. సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి అతిపెద్ద సేవకుడు ఎవరంటే నేను మీ ఇంటి బిడ్డని గోవర్ధన్ రెడ్డిని అని చెప్పి మీ అందరికీ మరొకసారి ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఎన్నికలకు ముందు చెప్పినటువంటి విధంగా మీరందరూ ఆదరించి ఆశీర్వదించే అవకాశం ఇస్తే ఏ ఒక్కరూ కూడా సర్వేపల్లి నియోజకవర్గానికి శాసనసభ్యుడు గోవర్ధన్ రెడ్డి అనుకునేటువంటి విధంగా కాకుండా మాలో ఒక వ్యక్తి, మా కుటుంబ సభ్యుడు, మా తోబుట్టువు, మా బిడ్డ ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గానికి శాసనసభ్యుడని ప్రతి కుటుంబం చెప్పుకునేటువంటి విధంగా ఇంటి బిడ్డలాగా వ్యవహరిస్తాను అని చెప్పి సందర్భంగా మీ అందరికీ మరొకసారి మనవి చేస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించి మీ సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు నాకు అందించి 2 సార్లు శాసనసభ్యుడిగా ఈ రోజు మంత్రిగా మీ ముందు నిలబడి మీకు అవసరమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో
భాగస్వామ్యమైనటువంటి భాగ్యాన్ని ప్రసాదించినటువంటి మీ అందరికీ పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. 10 ఏళ్లుగా అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న తమను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సమ్మెను ప్రారంభించారు. సమ్మెలో భాగంగా ఇవాళ జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. సమగ్ర శిక్షా విభాగంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు సమ్మెకి దిగారు. తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని కోరుతూ ఆందోళన బాటపట్టారు. ఏపీ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ సమ్మెలో భాగంగా ఉపాధ్యాయులు నెల్లూరులోని జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమగ్ర శిక్షలోని అన్ని విభాగాల్లో పనిచేస్తున్న వారిని రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి రాగానే రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి 4.5 ఏళ్లైనా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇచ్చిన హామీ మేరకు తమను రెగ్యులర్ చేయాలని కోరారు. మేము సమగ్ర శిక్షలో 10 సంవత్సరాల నుంచి ఉద్యోగాలు చేస్తున్నాము. అప్పుడు జగనన్న పాదయాత్రలో మమ్మల్ని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని నేను పదవిలోకి రాగానే రెగ్యులర్ చేస్తాను అని హామీ ఇచ్చారు. కానీ మేము ఇప్పటికీ 4.5 సంవత్సరం అయిపోయింది. కానీ మమ్మల్ని అసలు ఉద్యోగం జీతాలు పెంచలేదు. దానికి తోడు 4 నెలల నుంచి జీతాలు ఇవ్వలేదు. మేము మన సమ్మె చేసాం 16వ తేదీ. అప్పుడు చేసినప్పుడు 2 నెలలకు ఇచ్చారు. కానీ మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. ఎస్ఎస్ఏలో ఇప్పుడు అందరు ఉద్యోగులమి 10 ఏళ్ళ నుంచి చేస్తూ ఉన్నాము. బీఈడీ అయిపోయింది, టెట్ క్వాలిఫై ఉంది, పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు అందరూ ఉన్నారు. సమగ్ర శిక్షా ఉద్యోగులందరినీ, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాము. మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని అడుగుతున్నాము. మేము మా గుండెల మీద చేసుకొని చెప్తూ ఉన్నాం. మేము చేసేది ఎంఆర్సీలలో గుడ్డి చాకరీ మేము చేసేది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ఎక్కడైనా మీరు మా యందు దయచేసి మాకు 1వ తారీఖునే జీతాలు వేయించి మా ఉద్యోగ భద్రత కల్పించి మమ్మల్ని రెగ్యులర్ చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం. మీరు ఇచ్చిన హామీలే మేము చేయమంటాం తప్ప మా వేరే కోరికలు కాదు. మీరేం చెప్పారు పాదయాత్రలో, నేను రాగానే మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తాను, రెగ్యులర్ చేస్తానని చెప్పి మాకు హామీ ఇచ్చినారు. అంతేకాకుండా మేము ఎన్నిసార్లు మీ దగ్గరికి రిప్రజెంటేటివ్లు ఇచ్చినా కూడా చేస్తున్నాం, పరిశీలనలో ఉంది, నెక్స్ట్ నెలలో వస్తుంది ఇది అంటున్నారు తప్ప జీవో రూపంలో అయితే మాకు ఎటువంటి హామీ కూడా రాలేదు. ఈ ఉద్యమాన్ని మీద ఎట్లానే మేము కొనసాగిస్తాం. ఒకవేళ మీరు మీడియా ముందుకు వచ్చి మేము చేస్తాము, పెంచుతాము, రెగ్యులర్ చేస్తామన్నా కూడా మేము మా ఉద్యమాన్ని మాత్రం మేము ఆపే ప్రసక్తే లేదు. మీరు ఎప్పుడైతే జీవో రూపంలో మాకు ఎప్పుడైతే ఇస్తారో మా పిఓ గారికి కానీ, మా ఏపీసీ మేడం కానీ, మా డిఓ ఆఫీసుకి ఎప్పుడైతే జీవో రూపంలో ఎప్పుడైతే మీ హామీలు జీవో రూపంలో అయితే వస్తాయో అప్పుడే మా ఉద్యమాన్ని విరమించుకుంటాం తప్ప మేము వెనకడిగేసే ప్రసక్తి లేదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, తాము సమ్మెలో ఉండగా అధికారులు అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టి తెరవడం హేయమైన చర్య అని అంగన్వాడీ టీచర్లు, వర్కర్లు అభివర్ణించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తమ సమస్యలు పరిష్కరించాలని సూచించారు. డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు సమ్మెను విరమించబోమని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు, వర్కర్లు చేపట్టిన సమ్మె 9వ రోజుకు చేరింది. సమ్మెలో భాగంగా అంగన్వాడీ సెంటర్లను మూసివేసి నిరసనలు తెలియజేస్తున్నారు. నెల్లూరులో కూడా అంగన్వాడీ వర్కర్ల సమ్మె కొనసాగుతుంది. ఇందులో భాగంగా గత 9 రోజులుగా దర్గామిట్టలోని ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ డిమాండ్ల పరిష్కారం అయ్యే వరకు సమ్మెను విరమించేది లేదని స్పష్టం చేశారు. తాము మూసివేసిన అంగన్వాడీ సెంటర్ల తాళాలను పగలకొట్టి సచివాలయ సిబ్బందిచే వాటిని నిర్వహిస్తామని అధికారులు అనడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. ఇక ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా వెనకడుగు వేయబోమని హెచ్చరించారు. మేము 600 కాడింగ్ చేస్తున్నాం. ఇప్పటికీ ఏ ప్రభుత్వం ఇటు పగలగొట్టింది లేదు. మేమేం అడిగాము, మా జీతాలు పెంచండి, మేము 7,000 చేస్తున్నాం ఆయమ్మలని. ఏ ఇంట్లో పోయి పాసి పని చేసుకున్నా కానీ మాకు డబ్బులు వస్తాయి. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, మమ్మల్ని మేము సమ్మెలో ఉంటే పోయి తాళాలు పగలగొట్టి సచివాలయం వాలంటీర్ని వాళ్ళని తీసుకొచ్చి పెడుతుంది. అది ఇల్లు గల్లా వాళ్ళు పోతే మీరు ఎక్కడున్నారు, మేము సమ్మెలో ఉన్నామంటే రండి తాళాలు వేయండి, లేదా కార్పొరేట్ల కాడ ఫోన్లు చేయించేది, మహిళా పోలీసు వాళ్ళు వచ్చేది, అట్లా మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు.
మేము ఒకరోజు తింటున్నామో లేదో మా బాధలకు మేము ఏడొచ్చి మేము మా అప్పులు అయిపోయి మేము ఎందుకులే మా పరిస్థితి అట్టుంది. మేము వచ్చి సమ్మెలో ఉండి మాకేదో పెంచుతాడు ముఖ్యమంత్రి అని మేము ఆస్తి మేము తిరుగుతుంటే మళ్ళీ ఈ మధ్యన ఒకటి పెట్టేస్తున్నారు. తాళాలు పగలు పడుతుంటాయి. మేము అక్కడ పోయి వాళ్ళ మాటలు వినేమా, మా బాధలు మేము చూసుకునేమా, మేము ఊరికే చేస్తున్నామా? ఈరోజు పెంచండి, ఇప్పుడే వెళ్ళిపోతాం సెంటర్లకి, ఇప్పుడే పోయి తలుపులు తీసేసి మళ్ళీ మా పిల్లలు మా ఊరి మేము చేసుకుంటాం. సెంటర్లకు వెళ్ళి నైటు 7-7:30కి ఒక దొంగలాగా వెళ్ళి మా సెంటర్ని పగలగొడుతున్నారు. కానీ ఇప్పుడు సెంటర్లు ఓపెన్ చేసి మేము పెడతాము అంటున్నారు. ఆ సెంటర్లో ఒక అంగన్వాడీ టీచరు ఆయమ్మ కలిసి సెంటర్ నడుపుకుంటుంటే ఇప్పుడు సచివాలయం నుంచి నలుగురిని పంపిస్తున్నారు. మళ్ళీ వచ్చి మా పీడీ మేడం కానీ మా సూపర్వైజర్ మేడం కానీ వీళ్ళందరూ ఒక్క సెంటర్ నడిపేదానికి ఇంతమంది కలిసి ఒక్క సెంటర్ నడుపుతున్నారు. అదే ఒక అంగన్వాడీ టీచరు ఆయమ్మ సెంటర్ నడుపుతున్నారు. అయినా కానీ మేము ఏం కోరికలు అడిగినాము? మాకు 26,000 జీతం పెంచాలని అడిగాము, మమ్మల్ని గవర్నమెంట్ ఎంప్లాయీగా చేయాలని అడిగాము. ఇవన్నీ మేము అడిగిన డిమాండ్లలో మేము 14 డిమాండ్లు అడిగితే మాకు లాస్ట్ డిమాండ్లు 3 డిమాండ్లు మాకు ఏందో ముష్టేసినట్టుగా వేస్తున్నారు. కానీ మమ్మల్ని మేము అడిగిన డిమాండ్లకి మీరు అంగీకరించట్లేదు. మీరు ఎప్పుడు అంగీకరిస్తారో అప్పుడు దాకా మా సమ్మె అనేది మేము కొనసాగిస్తాము. విజయనగరంలో జరిగే లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు విజయోత్సవ సభకు నెల్లూరు నుండి నేతలు కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలి వెళ్లారు. వివిధ వాహనాలతో పాటు ప్రత్యేక రైళ్లలో కూడా బయలుదేరి వెళ్లారు. ఇక నెల్లూరు నుండి ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్లను తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ జెండా ఊపి ప్రారంభించారు. లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు విజయోత్సవ సభకు నెల్లూరు నుండి టీడీపీ నేతలు కార్యకర్తలు భారీగా తరలి వెళ్లారు. విజయనగరం జిల్లాలో జరిగే ఈ సభకు దాదాపుగా నేతలంతా బయలుదేరి వెళ్లారు. మరోవైపు కార్యకర్తల కోసం పార్టీ రాష్ట్ర కమిటీ 7 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ఓ రైలు నెల్లూరు నుండి బయలుదేరింది. నెల్లూరు రైల్వే స్టేషన్ కు చేరుకున్న ప్రత్యేక రైలు విజయనగరం వెళ్లేందుకు కార్యకర్తలు పెద్ద ఎత్తున విచ్చేశారు. ఇక పార్టీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ నెల్లూరు రైల్వే స్టేషన్లో జెండా ఊపి రైలును ప్రారంభించారు. అనంతరం అజీజ్ మాట్లాడుతూ ఈ పాదయాత్ర ద్వారా లోకేష్ పరిణితి చెందిన రాజకీయ నేతగా మాట్లాడారని, లోకేష్ నాయకత్వం భావితరాలను అవసరమని పేర్కొన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీ విజయం ఖాయమని స్పష్టం చేశారు. ప్రజానాడి తెలుసుకున్నాడు. 3123 కిలోమీటర్లు ఏకదాటిగా నడిచి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండే బడుగు బలహీన వర్గాలు, రైతులు, చిరు వ్యాపారస్తులు, యువత వీళ్ళందరి యొక్క సమస్యలు తెలుసుకొని ఈ రాష్ట్రానికి ఏం కావాలో, ఏం సాధించాలో అని ఒక లక్ష్యంతో ఈరోజు యువ నాయకుడు లోకేష్ ముందుకు వచ్చారు. వాస్తవానికి ఇది ఒక యువగళం, ఒక యూత్ మాత్రమే వస్తారనుకున్నాం, యువతని ప్రోత్సహించాలనుకున్నాం. కానీ ఈరోజు యువత అని లేదు, పెద్ద వయసు వాళ్ళని లేరు, మహిళలని కాదు, అన్ని వర్గాల నుంచి ఈరోజు
వాళ్ళకి జరుగుతుండే అన్యాయం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్ని ఎక్కడ సంతోషంగా చూసే ఆలోచన లేదు. వాళ్ళ కన్నీరు వీళ్ళకి కనిపించదు. వీళ్ళు పంచభూతాలని దోచుకోవడంలోనూ సరిపోయారు, బిజీ అయిపోయారు వీళ్ళు. ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, మా నాయకుడు ఈరోజు అద్భుతమైన అనుభవం కలిగిన వ్యక్తిగా అయ్యాడు. ఈ రాష్ట్రానికి యువతకి ఒక ట్రేడ్ మార్క్ అయిపోయాడు. ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి ఒక వెన్నెముకలాగా ఒక యువ నాయకుడు లోకేష్ ఉంటున్నారు. రాబోయే రోజుల్లో ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. ప్రజలు ఆకాంక్ష అది. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే, యువతకి భవిష్యత్తు కావాలంటే, మనందరి బిడ్డల భవిష్యత్తు కావాలంటే మళ్ళా అనుభవమైన చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి. ఆయనకి అండగా యువ నాయకుడు లోకేష్ లాంటి వాళ్ళు, ఇంకా యువ రక్తం అంతా అనుభవంతో వాళ్ళకి తెచ్చుకున్న అనుభవం ఈరోజు ప్రజలతో కలిసిన తర్వాత ఈ అన్ని స్ఫూర్తితో ఒక మంచి పాలన ఈ రాష్ట్ర ప్రజలకి ఇవ్వబోతున్నామని కానీ తెలియచేస్తూ, నర్సీపట్నం నుండి కర్ణాటక రాష్ట్రానికి అక్రమంగా తరలిస్తున్న 80 కిలోల గంజాయిని గూడూరు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీసులు పట్టుకున్నారు. గంజాయిని సీజ్ చేసిన పోలీసులు 5 మంది నిందితులను అరెస్ట్ చేశారు. ఇక 2 కార్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. గంజాయి అక్రమ రవాణా ఆగడం లేదు. పోలీసులు ఎన్ని తనిఖీలు చేస్తున్నప్పటికీ స్మగ్లర్లు ఏదో ఒక రూపంలో గంజాయిని అక్రమ రవాణా చేస్తూనే ఉన్నారు. తాజాగా తిరుపతి జిల్లా గూడూరు సమీపంలోని బోధనం టోల్ ప్లాజా వద్ద గూడూరు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టగా 80 కిలోల గంజాయిని గుర్తించారు. 2 కార్లలో నర్సీపట్నం నుండి కర్ణాటకకు తరలిస్తుండగా గుర్తించి నిందితులైన 5 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో అదనపు ఎస్పీ రాజేందర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రానికి చెందిన 5 మంది ముద్దాయిలు గంజాయిని తరలిస్తుండగా అరెస్ట్ చేశామని చెప్పారు. ఇక 2 కార్లతో పాటు 80 కిలోల గంజాయిని సీజ్ చేసినట్లుగా పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ 16 లక్షలు ఉంటుందని తెలియజేశారు. విలేకరుల సమావేశంలో సిఐ విజయ్ కుమార్, ఎస్ఐ శేషమ్మ పాల్గొన్నారు. అలాగే గత 2 ఏళ్లలో పర్టికులర్లీ ఈ ఇయర్లో మనము చూసుకుంటే ఎస్సీబీ తిరుపతి టీము 60 కేసెస్ వరకు గంజాయి కేసులు పెట్టడం జరిగింది. 501 కేజీలు 0.65 గ్రామ్ కేజీస్ వరకు సీజ్ చేసి 250 మంది ముద్దాయిల్ని ఐడెంటిఫై చేసి 164 మందిని అరెస్ట్ చేసినాము. అలాగే పోలీస్ టీం నుంచి కూడా 43 కేసులు రిజిస్టర్ చేసి 691 కేజీస్ సీజ్ చేయడం జరిగింది. 229 మంది ముద్దాయిల్ని ఐడెంటిఫై చేసి 181 మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈ టోటల్ హైవే మీద అలాగే లోకల్గా పెడ్లర్స్ వాళ్ళ మీద కూడా షీట్స్ ఓపెన్ చేసి గట్టి చర్యలు తీసుకుంటున్నాము. అలాగే ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ రైడ్స్ కంటిన్యూ చేసి ఈ ట్రాన్స్పోర్టేషన్ లేకుండా పక్క రాష్ట్రాలకి గట్టి చర్యలు తీసుకుంటాం. గూడూరులోని ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో నూతనంగా చేపట్టిన భవనాల నిర్మాణాలు జనవరి 15 నాటికి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు అధికారులను ఆదేశించారు. హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆయన పలు సూచనలు చేశారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. హాస్పిటల్ సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే వరప్రసాద్, ఎమ్మెల్సీ మేరుగ మురళి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హాస్పిటల్ ప్రాంగణంలో జరుగుతున్న నూతన భవనాల నిర్మాణాల పనులపై అధికారులతో చర్చించారు. ఇక జనవరి 15వ తేదీ నాటికి నిర్మాణ పనులు పూర్తయ్యేలా చూడాలని కోరారు. మరమ్మతుల్లో ఉన్న ఆక్సిజన్ ప్లాంట్ను 2 రోజుల్లో రిపేర్లు చేయిస్తామని, ఏరియా వైద్యశాలగా ఉన్న ఈ హాస్పిటల్ను జిల్లా హాస్పిటల్ స్థాయికి పెంచేలా ముఖ్యమంత్రితో మాట్లాడతారని ఎమ్మెల్యే వరప్రసాద్ పేర్కొన్నారు. ముఖ్యంగా మాట్లాడింది ఏమిటంటే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో గొప్ప ఆలోచనతో ఇది 22 కోట్లు కేటాయించడం జరిగింది. కొత్త ఆధునికరమైన 4 ఆపరేషన్ థియేటర్ల దగ్గర నుంచి వార్డులు కానివ్వండి, అన్నీ కూడా ఆధునికరమైన పరికరాలతో సహా వారు శాంక్షన్ చేయడం జరిగింది. అది తొందరగా పూర్తి చేసి మాకు ప్రజలకు అంకితం చేయాలని చెప్పి చాలాసార్లు మేము కోరడం జరిగింది. అది కొన్ని కారణాల వల్ల, వర్షాలని అది చెప్పడం వల్ల ఆలస్యం అయిపోయింది కనుక ఇప్పుడు ఎన్నికలు కూడా ముందుకు వచ్చేస్తున్నాయి కనుక ముఖ్యమంత్రి గారు ఎంతో ఆశయాలతో అది ఇచ్చారు కనుక దయచేసి మీరు సాయంకాలం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వాళ్ళు వచ్చి అది మాకు జనవరి 15వ తారీఖు లోపల ఒక వింగు మాకు ప్రజలకు అంకితం చేయాలి అని చెప్పి
కోరడం జరిగింది. వారు దానికి అంగీకరించారు. ముఖ్యమంత్రి గారిని కూడా కోరాను, ఈ ఏరియా ప్రాంతీయ హాస్పిటల్ని ఒక జిల్లా హాస్పిటల్గా మార్చండి. ఎందుకంటే ఇక్కడ కొన్ని స్పెషలైజేషన్స్ అవన్నీ కావాలా, డాక్టర్స్ ఎక్కువ కావాలా, బ్లడ్ బ్యాంక్ కెపాసిటీ పెంచాలా, ల్యాబొరేటరీస్ పెంచాలా, అన్నీ కూడా కావాలి కనుక ఈ ఏరియా హాస్పిటల్ గూడూరుని డిస్ట్రిక్ట్ హాస్పిటల్గా, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కాకపోయినా కూడా ఒక ప్రొవిజన్ ఉంది కనుక దానిలో చేయాలని చెప్పి మేము కోరడం జరిగింది. తర్వాత హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీకి ఫండ్స్ ఏమైనా కావాల్సి వస్తే, లేదా కొన్ని విషయాలు రిపేర్లకి ఏమైనా కావాలంటే, మిషన్స్ కావాలంటే, ముఖ్యంగా ఆర్ఓ ప్లాంట్ ఏదో పని చేయట్లేదు, దానికి ఎవరినన్నా అదిని ఇక్కడ ఒక అంబులెన్స్ లాంటిది మనకి మహాప్రస్థానికి అంటే అన్ని విధాలు ఉపయోగించుకునే మల్టీపర్పస్ వెహికల్ కనుక ఒకటి ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆ వెహికల్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పారు. కనుక కొంత ఎవరన్నా కనుక దాతలు ఉంటే మనం తప్పనిసరిగా ఏర్పాటు చేద్దామని చెప్పి. జనవరి 31వ తేదీన విజయవాడలో జరిగే మాదిగ యుద్ధభేరీ సదస్సును జిల్లాలోని మాదిగ కులస్తులంతా జయప్రదం చేయాలని ఏపీ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణే ప్రధాన లక్ష్యంగా తాము పోరాటం చేస్తున్నట్లుగా స్పష్టం చేశారు. నెల్లూరుకు విచ్చేసిన ఆయన అంబేద్కర్ భవన్లో మీడియాతో మాట్లాడారు. ఏపీ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు వెంకటేశ్వరరావు నెల్లూరుకు విచ్చేశారు. సీమాంధ్ర ఎంఆర్పీఎస్ అధ్యక్షులు పందిటి సుబ్బయ్యతో కలిసి నెల్లూరులోని అంబేద్కర్ భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. జనవరి 31వ తేదీన విజయవాడలో జరిగే మాదిగ యుద్ధభేరీ సదస్సుకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణే లక్ష్యంగా తాము పోరాటం చేస్తున్నామని చెప్పారు. కానీ తెలంగాణకు చెందిన మందకృష్ణ మాదిగ బీజేపీకి అమ్ముడుపోయారని విమర్శించారు. సాక్షాత్తు ప్రధానమంత్రి ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు. వర్గీకరణకు మద్దతు తెలిపిన ప్రధాని దానికి సంబంధించిన బిల్లును పార్లమెంట్లో ఎందుకు ప్రవేశపెట్టలేదని ప్రశ్నించారు. దీనికి మందకృష్ణ మాదిగ ఏం సమాధానం చెబుతారన్నారు. మందకృష్ణ మాదిగను ఏపీలో అడుగు పెట్టనివ్వబోమని వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. జనవరి 31వ తేదీన విజయవాడలో సీమాంధ్ర ఎంఆర్పీఎస్ తో కలిసి ఏపీ ఎంఆర్పీఎస్ భారీ యుద్ధభేరీ సదస్సు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఇక జిల్లాకు చెందిన మాదిగ కులస్తులంతా ఈ సదస్సును జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం పందిటి సుబ్బయ్య కూడా మాట్లాడారు. ఇవాళ 1000 బస్సులు పెట్టారు, 17 ట్రైన్లు పెట్టారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు కండువలు లేకుండా వచ్చి బహిరంగ సభలో మోదీ సభలో పాల్గొన్నారంటే అది కేవలం ఎన్నికల ప్రచార సభ, అది బీజేపీ సభ. బీజేపీ పెట్టినటువంటి మాయ సభలో మందాకృష్ణ ఆ వాళ్ళ మోదులు పడి వాళ్ళకి ప్యాకేజీకి అమ్ముడుపోయి మాదిగల్ని అమ్ముడు పెట్టే కార్యక్రమం పెట్టిన మందాకృష్ణ 30 ఏళ్ళుగా నీ ఆటలు సాగాయి. ఇక మీదట ఈ జాతి నిన్ను కూడా ఒక నమ్మకద్రోహిగానే చూస్తా ఉంది. నువ్వు జాతి ద్రోహివని నిన్నటి సభతో తేలిపోయింది. ఈ పార్లమెంటు సమావేశంలో బిల్లు పెట్టించి ఉంటే మందాకృష్ణకి మోడీకి స్వాగతం ఆంధ్రప్రదేశ్కి పలికేవాళ్ళం. కానీ ఇక్కడ బిల్లు పెట్టలేదు. అదేవిధంగా నువ్వు కూడా మళ్ళీ ఇక్కడ సభ పెడతానికి వస్తానంటే ఆంధ్రప్రదేశ్ మాదిగ సంఘాలు మొత్తం ఆర్గనైజ్ చేస్తున్నాం, ఒక వేదిక మీదకి తీసుకొస్తున్నాం. ఖచ్చితంగా తాడోపేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద తేల్చుకుంటామని సందర్భంగా మేము తెలియజేస్తూ, మోడీ ఆధ్వర్యంలో వస్తే ఆంధ్రప్రదేశ్లో ఏ రాజకీయ పార్టీకి కృష్ణ మాదిగ మద్దతు ఇచ్చినా సరే ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టనివ్వమని కూడా సందర్భంగా మేము తెలియజేస్తూ, ఈ నెల్లూరు జిల్లా నుంచి పెద్ద ఎత్తున కదిలి రావాలి మాదిగ ఉపకులాన్ని కూడా సందర్భంగా మేము తెలియజేస్తూ, సీమాంధ్ర ఎంఆర్పీఎస్ ఏపీ ఎంఆర్పీఎస్ నేతృత్వంలో పెద్ద ఎత్తున సభ పెట్టబోతున్నామని కూడా సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మాదిగలందరినీ ఓట్లతో కొనాలనుకుంటే ఇంతకుముందు రోజులు ఇప్పుడు మాదిగల్లో చైతన్యం వచ్చింది. మాదిగలు కూడా గ్రామాల్లో అందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఏ ప్రభుత్వం అయితే మాదిగల గురించి ఆలోచిస్తుందో, ఏ ప్రభుత్వం అయితే మాదిగల భవిష్యత్తు గురించి ఆలోచిస్తుందో, ఏ ప్రభుత్వం అయితే మాదిగల సంక్షేమం గురించి ఆలోచిస్తుందో ఆ ప్రభుత్వానికి కూడా మాదిగలు అందరూ కట్టుబడి ఉంటారని, అదేవిధంగా మాదిగ గ్రామాల్లో కూడా అందరూ సమావేశాలు ఏర్పాటు చేసి మాదిగలకు ఏ పార్టీ కట్టుబడి ఉందో ఆ పార్టీకే మాదిగలు మద్దతు ఉంటారు తప్ప ఏ రాజకీయ పార్టీలో మాదిగలకి 500 కోట్ల మంది ఇచ్చే విధంగా ఇంతకు ముందు రోజులు కాదు. మాదిగలు అందరూ చైతన్యవంతులైనారు. అందువలన ఈరోజు మాదిగల సంక్షేమానికి, మాదిగల అభివృద్ధికి, మాదిగల రాజకీయ ప్రాధాన్యతకి ఏ రాజకీయ పార్టీ కట్టుబడి ఉండదో ఆ రాజకీయ పార్టీలకు మాదిగల మద్దతు ఉంటుందని మేము తెలియజేస్తాం. అటు గూడూరులో కూడా అంగన్వాడీ వర్కర్ల నిరవధిక సమ్మె కొనసాగుతుంది. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు బైఠాయించిన అంగన్వాడీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తక్షణం తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్ల సమ్మె నిరవధికంగా కొనసాగుతుంది. ఇక సమ్మెలో భాగంగా వారు రోజుకొక పద్ధతిలో నిరసనలు తెలియజేస్తున్నారు. 9వ రోజైన బుధవారం సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన నిర్వహించారు. సచివాలయ సిబ్బందితో అంగన్వాడీ సెంటర్లను నిర్వహించడం ఎంతవరకు సబబో ప్రభుత్వం ఆలోచించుకోవాలని సూచించారు. డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు సమ్మెను విరమించేది లేదని స్పష్టం చేశారు. ప్రతి నెల 5వ తేదీ లోపల జీతం, ప్రతి నెల 5వ తేదీ లోపల జీతాలు. స్వచ్ఛందంగా తల్లిదండ్రులే పిల్లలు తీసుకొని మా శిబిరానికి వచ్చి జగనన్న మా టీచర్లు చేస్తున్నది న్యాయబద్ధమైన సమ్మె, ఇది వాళ్ళకి న్యాయం చేయండి అని వాళ్ళ టీచర్లే ఈ ఛానల్లో మాట్లాడుతున్నారు. కాబట్టి ఈరోజు మేము రోడ్డు మీద ఉన్నామని మా సెంటర్లో తాళాలు పగలు కొట్టి తాళాలు తీసుకొని బలవంతంగా తీసుకొని సెంటర్లలో సచివాలయం వాళ్ళు వచ్చి కూర్చుంటున్నారు. ఎంతవరకు కరెక్ట్ జగనన్న, ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు వాళ్ళు వచ్చి కూర్చుంటున్నారు. మేము తల్లులు చేసినట్టు వాళ్ళు లేవాటికి వెళ్తారు, పాస్కి వెళ్తారు, వామిటింగ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కటి మా తల్లులుగా మేము చూస్తున్నాం. ఇంట్లో వాళ్ళ తల్లులు, బడిలో మేము టీచర్ ఆయమ్మ కలుసుకొని చేస్తున్నాం. అదేవిధంగా సచివాలయం వాళ్ళు చేస్తారా? వండి పెడతారా? కూరగాయలు బిల్లు ఇవ్వకపోయినా 6 నెలల నుంచి కూరగాయలు బిల్లు ఇవ్వకపోతే మేము చేసి పెట్టాము. అదేవిధంగా సచివాలయం వాళ్ళు చేస్తారని ఒక్కసారి మీరు ఆలోచించుకొని మాకు న్యాయం చేయవలసిందిగా నేను వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విదేశీ విద్యా దీవెన నిధుల విడుదల చేస్తున్న సీఎం జగన్. నెల్లూరు జిల్లాలో 20 మందికి 5,50,00,000 జమ. మెగా చెక్కును అందజేసిన జడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ. సమ్మెబాట పట్టిన కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ టీచర్లు. ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని ప్రధాన డిమాండ్లు. డీఈఓ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయులు ధర్నా. విజయనగరంలో లోకేష్ యువగళం విజయోత్సవ సభ. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా తరలి వెళ్లిన నేతలు, కార్యకర్తలు. ప్రత్యేక రైలును ప్రారంభించిన అబ్దుల్ అజీజ్. గూడూరు టోల్ ప్లాజా వద్ద సిట్ పోలీసులు తనిఖీలు. 2 కార్లలో 80 కిలోల గంజాయి స్వాధీనం. 5 మంది తెలంగాణ స్మగ్లర్లు అరెస్ట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.